ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి, నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి, బాధలు లేని బ్రతుకునియా. బబులోను బానిస బంధాలు తెంచి, బాధలు లేని బ్రతుకునియా. సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో, రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య, నీ రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వ. మొదటి రాజులు 18వ అధ్యాయం 29వ వచనం నుంచి 40వ వచనం వరకు చదువుకుందాం. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమను నైవేద్యం అర్పించుచు సమయం వరకు వారు పట్టణం చేయుట వచ్చింది. కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చు వాడైనను లక్ష్యం చేసిన వాడైనను లేకపోయాను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి జనులందరితో చెప్పగా, జనులందరూ అతని దగ్గరకు వచ్చింది. అతడు కింద పడి ద్రోయబడుచున్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలునకు వాగ్దానం పొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని, ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి, దాని చుట్టూ 2 మానికల గింజలను పట్టునంత లోతుగా కందరికి ఒకటి త్రవ్వించి, కట్టెలను క్రమముగా పేర్చి ఎత్తును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి, జనులు చూచుచుండగా వీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయి చెప్పాను. అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా, వారు 2వ మారును అలాగు చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూను పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయం నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి ననియు ఈ దినము కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి విఘ్నములను నీ తట్టులను తిరుగా చేయవలెను. ఈ జనులకు తెలియనట్లు నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కదకమందును నీళ్లను ఆరిపోచేశాను. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకనైనాను తప్పించుకొని పోనీయక
బయలు ప్రవక్తలను పట్టుకునుడని వారి సెలవీయగా జనులు వారిని పట్టుకొని ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. దేవుడి లేఖన భాగాన్ని దీవించి గొర్రెల కాపరిని కొట్టుదుము, గొర్రెలు చెదరపోవును అని రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనని, అందుకు పేతురు అందరూ అభ్యంతపడరని నేను అభ్యంతపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడి 2 మారులు కుయ్యకు మునిపే నీవు నన్ను ఎరుగనని 3 మారు చెప్పేదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను అతడు మరి ఖండితముగా నేను నీతో చావవలసి వచ్చిన దరిను నిన్ను ఎరుగనని చెప్పిననే అట్లు వారందరూ నన్ను చెప్పనే సర్వ అంతర్యామి సర్వ సృష్టికర్త మీ కృపా ప్రేమ మహదేశ్ బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నేను ప్రత్యేక రీతిలో అనుదినం జరిగే ఆరాధనలో మీ సన్నిధాన్ని మాతో కూడా ఉంటున్నారు. మధ్యాహ్నం వేళ రాత్రి వేళ మీరు ఆత్మను ప్రేరేపింపజేసి నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి ఆత్మీయ బలం, ఆత్మీయ శక్తి, ఆత్మీయ జ్ఞానాన్ని, ఆత్మీయ వివేకాన్ని, ఆత్మీయ ధైర్యం, అందరి ఆత్మీయ సామర్థ్యాన్ని మీరు దయచేసి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందుకోలాగా మీ కృపా సాందాయించడానికి ప్రార్థిస్తున్నాం. దైవ ఆత్మతో సత్యంతో నేను ఆనందించడానికి మీ కృపా సాందాయించండి. ఏమేపాటు జీవితం నిర్లక్ష్య స్వభావం వాళ్ళ నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా నా ప్రభా, ఎంత సమయం మీ సన్నిధిలో గడుపుతామో అంత ఆశీర్వాదాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి స్తోత్రం. ముఖ్యంగా ఇంటర్ నా ప్రభా నా తల్లి బిడ్డలకు ఎగ్జామ్ ఈ దినమందు చక్కగా రాయడానికి కృప దయచేస్తున్నారు. వారి కష్టార్జిత మీరు ఆస్వాదించిన నా ప్రభా, కాలేజ్ ఫస్ట్ నా ప్రభా, డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ మీరు ఇస్తున్నారు. అందుకు వందనాలు. సరే దయగల మీ హస్తంతో, దక్షిణ హస్తంతో దేవా అభిడకు బలపరిచి ధైర్యపరిచి దేవా మీ చిత్తానుసారంగా ఘనమైన విధానంలో నా ప్రభా దేవానికి మహిమకరమైన విషయాన్ని పొందుకోవడానికి మీరే సహాయం దయచమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు అభిడకు నా తండ్రి మీ సహాయం మా తండ్రి బలమైన మీ హస్తం తోడుగా ఉన్నందుకు చక్కగా ఎగ్జామ్ రాయగలిగింది తండ్రి. దేవా నిన్నే మీ జ్ఞానాత్మతో మీరు నింపడి ప్రభా స్తోత్రం. కన్ఫ్యూజింగ్ మైండ్ నుంచి విడిపించండి. అలాగే నా ప్రభా శైలిని బట్టి నా ప్రభా నా తండ్రి దేవా గౌరిని బట్టి మీకు వందనాలు స్తోత్రం శీలని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంకా మా ప్రభా గిఫ్ట్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రార్థించమని చెప్పిన ప్రతి బిడ్డను మీ కరుణా పీఠంలో ఎత్తిపడుతున్నాం. కనికరించండి 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 కనికరించండి. దేవా వారి పేరెంట్స్ నాతో ఎంత ఆసక్తితో బిడ్డల కోసమే ప్రార్థన చేయించుండగా మీ కృపా సంతాయించమని ప్రార్థిస్తున్నాం. ఆయన స్తోత్రం. అలాగే సలోమిని నా ప్రభా నిర్మలను మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. దేవ నా తండ్రి దేవ ఎల్షమని మాత్రమే మీకు జ్ఞాపకం చేసుకుని తండ్రి. రాని వాళ్ళ యొక్క నా ప్రభా మరి మాత్రమే అమ్మాయిని వారి ఫ్రెండ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫల దీవించడం మీరు నింపండి. గర్భ నిరోధక శక్తులు వేసినాం దయపరచండి. వారి గర్భంలో మీ యొక్క వెంకలు వేసిన దేవా మీకే స్తోత్రం 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 మీకే స్తోత్రం. నమ్మదగిన దేవుడు, చాలంత దేవుడు. దేవా మరొకసారి నా ప్రభా ఇక్కడ చేరిన బిడ్డలు మాత్రమే మీ జ్ఞానాత్మక కృష్ణ వెలిగి దేవుడి పైన జ్ఞానం వివేకం మీరు దయచేయడం. వారి కుటుంబంలో ఎన్ని ఏమైందో చెప్పండి. యేసయ్య నేల మీద పడి ప్రార్థించుట. చెప్పండి. యేసయ్య నేల మీద పడి ప్రార్థించుట. చూడండి, మన కోసమే యేసు ప్రభుల వారు నేల మీద పడి సాగిలపడి అని ఇంకొక చోట ఉంది. మోకాల్లోనే ప్రార్థన చేశాడు యేసయ్య, కన్నీటి ప్రార్థన చేశాడు. సాగిలపడి నేల మీద పడి ప్రార్థన నేల మీద అంటే అక్కడ ఏం లేదు. మళ్ళాగా ఇక చేపలు గోతాములు బెడ్షీట్స్ వేసుకొని ప్రార్థన చేయడం. నేల మీద మట్టిలో నీకోసం నా కోసం యేసయ్య పడి ప్రార్థన చేస్తుంటే మనమేమో యేసయ్యను జ్ఞాపకం చేసుకోవడానికి రాలేకపోతున్నాం. హాయిగా ఫ్యాన్ల కింద చాపల పైన కూర్చొని కూడా ప్రార్థన చేయడానికి కొంతమందికి విసుగు. సరైన సమయానికి రాలేకపోతున్నాం. యేసయ్య అయితే సిలువలో ఆయనను మరి ఆ యొక్క తీసుకువెళ్తారని చెప్పినటువంటి ఆ పరిస్థితిలో రాత్రంతా నీకోసం నా కోసమై మరి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిరోజు ఆ యొక్క బ్యాప్టిజం తీసుకున్నప్పుడైతే 40 రాత్రింబగళ్ళు మన కోసం ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడు అంటే మనమంతా నరక అగ్ని గంధకాల నుంచి విడిపించబడడం కోసం, అపవాది యొక్క కుయుక్తుల నుంచి విడిపించబడడం కోసం,
అపవాది దేవునికి ఇష్టమైన నరుడు అని తెలిసి, నరుని ఎంతగానో దేవుడు ప్రేమించాడని తెలుసుకొని, నరుని దేవుడి నుంచి దూరం చేయడానికి వాడు అనేకమైన పాపపు యోచనలు మనకు కలుగజేసి, పాప పన్నాగాల్లో మనం ఇరుక్కుపోయేలా చేసినటువంటి వాడు అపవాది. ఆ అపవాది యొక్క కుయుక్తుల నుంచి, అపవాది చేతుల్లో నుంచి మనం విడిపించబడ్డాలని యేసయ్య ఇంత ప్రయాసపడుతున్నాం. మరి మనమేమో మన కోసమే ఇంత ప్రయాసపడిన యేసయ్యను మనం ఎంత గౌరవిస్తున్నాం, యేసయ్యను మనం ఎంత ప్రేమిస్తున్నాం. ఆయన ప్రేమ ఎంత అధికమైందో మనకు అర్థమవుతుంది. ఎంత ప్రేమిస్తే నిన్ను నన్ను యేసయ్య 40 రాత్రింబగలు ఉపవాసంతో ప్రార్థించాడు. అంతేకాకుండా ప్రతిరోజు పగలంతా వాక్యం, రాత్రంతా ప్రార్థన. 3.5 సంవత్సరం అంటే ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతా నీకోసమే నా కోసమే యేసయ్య శ్రమ పన్నాడు, కన్నీరు కార్చాడు, నిందలు ఓర్చుకున్నాడు, బాధలు అనుభవించాడు. మన విషయంలో మన రోదన అన్నీ ఆయన పైన పడింది. అందుకే ఆయన శిలువ ధ్యానంలో మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే, యేసయ్య ఇంతగా నా కోసమై నువ్వు భారం భరిస్తే నేనేం చేస్తున్నా ప్రశ్న వేసుకోవాలి. ఈ యొక్క మధ్యాహ్న కాలశంలో మరి మన సాగిలపడి మనం ఎన్నిసార్లు ప్రార్థన చేశాం? మీ ఇంట్లో పిల్లలు మన రక్షణ కోసం, మన క్షేమం కోసం, మన బాగు కోసం యేసయ్య ఈ విధానంలో నేల పైన పడి ఆయన ప్రార్థిస్తుంటే మన ప్రాంతాలు ఎలా ఉన్నాయి? పేతురులాగా. చూడండి, ఇక్కడ మనం చూస్తే అంతటి వాళ్ళు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళారు. ఆ యొక్క ఒలీవల కొండ దగ్గర గెస్తమనే అనబడినటువంటి ఆ ఒక తోట ఉంది, వనం. ఆ గెస్తమనే అనే తోటకు యేసయ్య వెళ్తున్నాడు. అప్పుడు ఏమైంది? అంతటి వారు కీర్తన పాడి, ఇప్పుడే ఈ యొక్క యేసయ్య యొక్క మరి పరిచర్య అంతట్లో ఒక్కసారి కీర్తన పాడారు, ఎక్కువ వాక్యం చెప్పారు, ఎక్కువ ప్రార్థన చేశారు. మనం కూడా పాటల కంటే ఎక్కువగా వాక్యం చదవాలి, ధ్యానం చేయాలి, ప్రకటించాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. అది అక్కడ. తర్వాత చూడండి, మీరు చెదరిపోరు. యేసయ్యను ఎప్పుడైతే ఈ యొక్క గొర్రెల కాపర్ని మరి కొట్టడానికి, గొర్రెల కాపర్ని తీసుకుపోవడానికి వాళ్ళందరూ వస్తారు, అప్పుడు మీరందరూ చెదిరిపోతారని ముందే ప్రవచనపరంగా చెప్తున్నాడు యేసయ్య. అవునా ప్రభా, నిన్ను కొడతారా, నేను చెదిరిపోతానా అని అంటే పేతురు అన్నాడు, నేను అస్సలు చెదిరిపోను అన్నట్టుగా. చూడండి 29 వచ్చింది చదవండి, మార్కు సువార్త 14:29. అందుకు పేతురు అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా వెంటనే పేతురు వెంటనే మాట్లాడతారు. మీరందరూ నన్ను వదిలేసిపోతారని 12 మంది శిష్యులు పెడుతున్నారు. ప్రభా, మేము నిన్ను వదిలేసిపోతామా? ఇల్లు వదిలేసిపోతాం ప్రభా మేము అని మళ్ళీ ఏమంటాడు పేతురు? ప్రభా, 11 మంది నిన్ను వదిలినా నేను మాత్రం వదలను. అప్పటికి ఒకడు వదిలి వెళ్ళిపోయినాడు ఇస్కరియోతు. మొదట ఈ యొక్క మరి ద్రాక్ష రసంలో చెయ్యి ముంచేవాడే నన్ను మరి పట్టిస్తాడని చెప్పి ముందే చెప్పాడు. ఆ మనుషులకి శ్రమ అన్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో ఎవరికి శ్రమ, ఎవరికి జగడములు, ఎవరికి ఏతూ లేని గాయములు, ఎవరికి బాధ, వేదన, రోదన అంటే యేసయ్యను శ్రమ పెట్టేవారిని. యేసయ్యను ఎవరు శ్రమ పెడతారంటే ఎవరైతే వాక్యం చదవరో, ప్రార్థన చేయరో, ఎక్కువ సమయం దేవుడికి ఇవ్వరో వాళ్ళు మరలా యేసయ్యను సిలువ వేస్తున్నారు. యేసయ్య సిలువలు అడుగుతున్నాడు, మీకోసమే నేను ఇంత చేస్తే మీరు నా కోసం ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నకి మన దగ్గర జవాబు ఉందా? ఈ మనుషులకి శ్రమ. ఏ మనుషులకి? ఇస్కరియోతు యూదాకు ఎందుకు శ్రమ? అతను పుట్టి ఉండకపోతే బాగుండే అన్నాడు. పుట్టాడు కాబట్టి మనకి శ్రమలే. ఎందుకు వాడికి శ్రమ అంటే ఆ యొక్క మరి యొక్క వ్యక్తికి ఎందుకు శ్రమ అనే మాట మనం చూస్తే యేసయ్యను నిర్లక్ష్య పెట్టారు. ఈ మధ్యాహ్న కాలచంలో యేసయ్యను నిర్లక్ష్య పెడితే మనకు కూడా శ్రమనే. గుర్తుపెట్టుకోండి. ఎందుకు మీకు శ్రమలు వస్తున్నాయంటే మీరు యేసయ్యను నిర్లక్ష్య పెట్టారు, వాక్యం నిర్లక్ష్య పెట్టారు, దేవుని సంధి నిర్లక్ష్య పెట్టారు. నిర్లక్ష్య పెట్టే వారందరికీ ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. లక్ష్యం ఉంచితే అద్భుతం. హృదయ దేవుని వాక్యం పైన లక్ష్యం ఉంచింది కాబట్టి ఆమెకు నెమ్మది దొరికింది, సమాధానం దొరికింది. ఆమె కుటుంబీకులందరూ లక్ష్యంలోకి వచ్చారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఎందుకు మనకు శ్రమలు, వేదనలు, రోదనలు అంటే యేసయ్యను ఎప్పుడైతే మనం నిర్లక్ష్య పెడతామో అప్పుడే. ఇస్కరియోతు యూదా యేసయ్యను వదిలేసి వెళ్ళిపోయాడు. యేసయ్య జీవాన్ని ఇచ్చాడు, మర్చిపోయాడు, విశ్వాసం ఘాతకుడైపోయాడు, కృతజ్ఞత లేని జీవితం.
అప్పుడు పేతురు ఇక ఇస్కరియోతు యూదా పోయినాడు ఆల్రెడీ, ఇంకా ఈ 10 మంది కూడా వాళ్ళు ఉన్నా పోయినా నేను మాత్రం అభ్యంతరపడను అంటున్నాడు. మనం కూడా అయితే చెప్తారు, నేను వస్తున్నాను కదా ప్రభా, ప్రార్థన చేస్తున్నాను కదా, వాక్యం వింటున్నాను కదా. కానీ యేసయ్య అంటాడు, యేసయ్యకు తృప్తి కలిగే విధానంలో మన ప్రార్థనలో ఉండాలి, యేసయ్యకు సంతోషం కలిగే విధానంలో మన ధ్యానం ఉండాలి. అయితే పేతురు గురించి యేసయ్యకు ముందే తెలుసు కాబట్టి ముందే చెప్తున్నా. అక్కడ ఇస్కరియోతు యూదాకు చెప్పాడు, రెండవది పేతురుతో అంటున్నాడు, వేరే వాళ్ళతో అంటంలా. ఎందుకంటే వాళ్ళంతా మౌనంగా ఉన్నారు, ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా అని. కానీ పేతురు మాత్రం, ప్రభా నేను చాలా ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను ప్రభా, ఎవ్వరు వదిలిపెట్టినా నేను మాత్రం వదిలిపెట్టను అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, యేసు అతన్ని చూచి నేటి రాత్రి కోడి ముమ్మార్లు ఈ రోజు రాత్రే పేతురు, ఎప్పుడో కాదు, నువ్వు ఇప్పుడేమో నేను నిన్ను వదలనన్నావు, ఈరోజు రాత్రికే. ఎన్నో నెలలు అయిన తర్వాత మర్చిపోయిందా, అది వేరే కదా. ఈరోజు రాత్రి నేటి రాత్రి ముమ్మార్లు కుయ్యక మునిపే, కోడి 2 మారులు కూయక మునిపే నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పేద్దామని 3 సార్లు చెప్తావు. 2 సార్లు కోడి కూయక మునిపే. ఆ 2 సార్లు కోడి కూసేసరికి అప్పుడు కానీ నీకు పశ్చాత్తాపం రాదు. నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని మళ్ళీ అప్పుడు అవును ప్రభా నన్ను క్షమించు అని క్షమాపణ కోరుకొని, ప్రభా అది జరగకుండా నాకు సాయం చేయవా అని అడగల. ఏమంటున్నాడు అతడు మరీ నేను నీతో కూడా వినాలి కదా. యేసయ్య చెప్పింది, యేసయ్య అంతా చెప్తుంటే మళ్ళా నేను నీతో కూడా చావవలసి వచ్చినా నేను నిన్ను ఎరగనని చెప్పేదాన్ని. మనం కూడా ఇట్లనే చెప్తాం, ఏదైనా చెప్తే అక్క ఖచ్చితంగా మేము చేస్తాం, అక్క ఖచ్చితంగా వస్తాం, ఖచ్చితంగా దేవుడి నామం కనపరుస్తాం. మనం కూడా ఖచ్చితం అంటాం కానీ అంతే. ఇంకొకసారి కరెక్ట్గా మనం మీ పని చేస్తాం, రేపటి నుంచి రేపుకు రూపులేదు కదా. కాబట్టి నేడు అనబడే శబ్దం ఉన్నప్పుడే మనం దేవుని మహింపరచాలి, గణపరచాలి, ఆరాధించాలి, స్తుతించాలి, కొనియాడాలి, కీర్తించాలి. ఇది గణపరచాలి, ఆయన గణపరచాలి, ఆయన్ను గణపరుస్తాడు. ఆయన స్తుతించే వారికి స్తుతుల ద్వారా సమస్తమైన జీవులను దేవుడు మనకి ఇస్తాడు. ఆయన కీర్తించడం ద్వారా దేవుడు ఆనందపడతాడు, మనము ఆనందం మనకు కలుగుతుంది. దేవుడు ఆనందం పెట్టినప్పుడు మనకు కూడా ఆనందం కలుగుతుంది. స్తుతి అంటే ఆయనకి ఇంపైన శ్వాసల యాగం. ఆయనకి ఇష్టమైన పనులు మనం చేస్తున్నప్పుడు మనకిష్టమైన వాటిని ఆయన మనకిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, ఇంకంతే. నీకు ఇష్టం లేనిది నీ జీవితంలో జరుగుతుందంటే నువ్వు దేవుడికి ఇష్టంగా లేవు అని అర్థం. మనం దేవుడికి ఇష్టంగా ఉంటే దేవుడికి ఇష్టమైన మనం చేస్తాం. కర్ణాపీఠంలో చాలా మంది జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. 1 కాదు 2 కాదు, ఎన్నో అద్భుతాలు, లెక్కించలేనన్ని. షారోన్ బ్రతుకుతుందని ఎవరైనా అన్నారా? ఎంత భయంకరంగా మాట్లాడినారు ఆ పాప గురించి కదా. కానీ సజీవంగా ఉండడమే కాదు, ఎప్పుడో చనిపోవలసిన షారోను ఒక బాబుకు జన్మనిచ్చి మళ్ళా ఇప్పుడు దేవుడు 2వ గర్భం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆమె ప్రాణమే పోతుంటే ఇంకొక ప్రాణికి ప్రారంభిస్తుంది. ఎంత కృప! ఈ మధ్యాహ్న కాల సమయమందు మన జ్ఞాపకం లేదు. మేరీ టీచర్ వృద్ధాప్యంలో ఉంది, కరోనాలో ఏమైపోతుంది అన్నారు. ఆమె సజీవంగా ఉండే అనేకులకు ప్రాణదానం చేసింది. ప్రాణదానం అంటే దేవుని నామం గణపరిచి వాక్యం చెప్పి కదా. సండే స్కూల్లో 21లో భయంకరంగా 25 దాకా అనేక మంది పిల్లలకు జీవవాక్యములు బోధించింది. ఇంకా చెప్పాలనుకుంటే వాళ్ళ కుటుంబానికి క్షేమస్థితి కలగ చేయడం కోసమే దేవుడు ఆమెకు జీవనం ఇచ్చాడు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా, మరి కృష్ణవేణి కూడా చచ్చిపోతే ఎప్పుడు చచ్చిపోతే అనేదంట. ఇప్పుడు ఆమె చచ్చిపోతే బతికిందా? గట్టి చెప్పాలి మీరే. కృష్ణవేణి చెప్పుకోవాలి, బ్రతికినావా చనిపోయినావా? బ్రతికి దేవుడు ఎందుకు మనకు బ్రతికిస్తున్నా అంటే ఆయన కనపరచడానికే. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకే ఇక్కడ పేతురేమో ఖండితంగా చెప్తున్నాడు, కానీ గట్టి మాటలు వద్దు, మనం గట్టి మాట మాట్లాడతాం. అప్పుడు వాళ్ళందరూ అంది, మళ్ళీ అందరూ కూడా అన్నారు. పేదైనాక అందరు ప్రభా నేను వదిలిపోమన్నారు. అప్పుడు వారంతా కూడా గెస్తమని ఆయన వాళ్ళ చోటికి వెళ్ళారు. అప్పుడు యేసయ్య, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండులని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకొని పోయి. పేతురు, యాకోబు, యోహాను ఎప్పుడు ఈ ముగ్గురిని ఎందుకు యేసయ్య వెంట పెట్టి? చాలా నేను ప్రభువును అడిగినప్పుడు ప్రభు అన్నాడు,
అందరి శిష్యులందరూ నన్ను ప్రేమిస్తున్నారు, కానీ వాళ్ళందరికంటే వీళ్ళు ముగ్గురు ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఏం చేస్తాడు? వెంట తీసుకోండి. ఎక్కువ ప్రేమించే వాళ్ళకి అనేక ఆశీర్వాదాలు కూడా వస్తాయి. మిగతా శిష్యుల కంటే కూడా యోహానుకేమో పరలోక దర్శనాలు ఇచ్చాడు. తర్వాత ఈ యొక్క పేతురుకేమో ఆయన కంటే గొప్ప కార్యాలు చేశాడు. నీడ పడితేనే అద్భుతాలు జరిగేలా చేశాడు. నాకంటే గొప్ప కార్యం మీరు చేస్తారు పేతురు అన్నాడు. ఇక్కడ బొంకినాడు. ఇక్కడ బొంకిన పేతురును కూడా, అబద్ధం చెప్పిన పేతురును కూడా క్షమించాడు దేవుడు. ఎందుకు అంటే ఇంకెప్పుడు చేయలేదు, అది ఒక్కసారే. మనం ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతున్నావా? ప్రభా ఈరోజు నేను కరెక్ట్గా ప్రార్థన చేసి ఈరోజు బాగా దేవుని కనపరిస్తే, ఈరోజు సాక్షిగా ఉందా, ఈరోజు వాక్యం చెప్తానో చెప్పాను, ఈరోజు అన్ని పాటలు పాడుతున్నా పాడు, దేవునికి మహిమకరంగా జీవిస్తామా అంటాం. కానీ లేదు, అలా ఉండకూడదు. పేతురు ఆ ఒక్కసారే ఇంకా లైఫ్లో ఎప్పుడు ఆ పని చేయలేదు. తప్పులు చేయడం మానవ నైజం, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఇక మీద ఏం చేయడు. అదే ఫస్ట్, అదే లాస్ట్ అయిపోవాలి. పేతురు జీవితంలో అదే ఫస్ట్, అదే లాస్ట్. ఇంకెప్పుడు ఆ పని చేయలేదు. అందుకనే క్రీస్తు అనే బండ పైన పేతురు సంఘాన్ని కడతానని మిగతా శిష్యులకు చెప్పలేదు, కానీ పేతురుతో చెప్పారు. కారణం, ఈ యొక్క యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసిగా అక్కడికి తీసుకువెళ్ళారు. పనిష్మెంట్ ప్లేస్, భయంకరంగా పనిష్మెంట్. పేతురునేమో చెరసాలలో వేసి అనేక ఇబ్బందులు చేస్తున్నాడు. వృద్ధాప్యం వరకు చాలా చాలా ఇబ్బందులు పెట్టారు. మన వాళ్ళు కూడా చాలా మంది వృద్ధాప్యంలో ఎక్కువగా వాక్యంలో ఉంది కదా, 70 సంవత్సరంలో అయితే అధిక సంవత్సరం అయినా ఆయాసమే దుఃఖమే. ఇంతవరకు ఎప్పుడు బాధ కలుగజేయనంత బాధ 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కలుగ చేసుకున్నారు. సమాజము, సంఘము, ఇంట్లో, అన్నిట్లో. కానీ మనం ఏం బాధపడదు. దేవునికి మనం సమీపం అవుతుంది. దేవుణ్ణి ఎక్కువ ఆనందించడానికే ఈ బాధ. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే మనం చూస్తే యాకోబుకు యేసయ్య కూడా ఇష్టమే. వీళ్ళిద్దరిని ఇలాగా ఆశీర్వదించి, యాకోబుని ఎలా ఆశీర్వదించారంటే తొందరగా అందరికంటే ముందు చనిపోయి యేసయ్య పక్కన కూర్చుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య చెప్పాడు కదా ముందే, మీరందరూ కూడా 12 సింహాసనం పైన మీరు కూర్చుంటారని చెప్పాడు. అంటే అప్పటికి ఇంకా కాదు, యేసయ్య రొమ్మున ఉంటాడు. అందరు అంటే ఈ యొక్క రెండవ రాకడ తర్వాత మరి కొత్త ఆకాశం, కొత్త భూమి అయినప్పుడు అప్పుడు ఈ 12 మంది శిష్యులు యేసయ్యకు సమీపంలోనే ఉంటారు. ఇప్పుడే కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 24 పెద్దలు ఉన్నారు అక్కడ. ఆ 24 పెద్దల్లో 12 మంది శిష్యులు కూడా ఇప్పుడున్నారు. యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా. అయితే అప్పుడున్న 24 పెద్దలు వేరే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ భూమి ఆకాశములు గతించిపోయే వరకు అప్పుడు దేవుడు ఏ 24 పెద్దలు చేసుకున్నా వాళ్ళందరూ ఉన్నాం, ఇప్పుడున్నారు. కానీ మనోళ్ళేమో ఇశ్రాయేలు 12 గోత్రాలు 12 మంది, యేసుప్రభు శిష్యులు 12 మంది అని చెప్తున్నారు. కానీ అక్కడ ఆధారాలు లేవు. యేసుప్రభుల వారు ఎప్పుడు వాళ్ళకి రాజ్యం ఇచ్చినప్పుడు ఆయన పక్క రాజుగా ఉంటారు. ఇప్పుడు యేసయ్య విజ్ఞాపన చే ఆత్మగా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు యాకోబు ఎక్కడున్నా అంటే బలిపీఠం కింద ఉన్నాడు. ఎందుకు బలిపీఠం కింద ఉన్నారు? అంతా సాక్షులు అందరూ ఉన్నారు కదా. చూడండి ప్రకటన 6వ అధ్యాయం. అక్కడ సంఖ్య పూర్తి కాల, సంఖ్య పూర్తి అయ్యే వరకు బలిపీఠం కిందనే ఉన్నారు అందరూ. యేసుప్రభు శిష్యులు అర్థలైన వాళ్ళందరూ కూడా వాళ్ళంతా అర్థసాక్షులే, పౌరులతో సహా. చదవండి. వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధ. బలిపీఠం కింద అంటే యేసయ్య సమీపంలోనే, యేసయ్య దగ్గర నుండి బలిపీఠం కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. హతసాక్షులు కూడా ఇప్పుడు విజ్ఞాపనలో ఉన్నారు. వాళ్ళు నాదా సత్య స్వరూపి ఎందాక తీర్పు తీర్చక మా రక్తం నిమిత్తమై బలిపీఠం కిందనే ఉంటారు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇంకొక సంఖ్య పూర్తి కాలే, ఇంకా కొంతమంది హతసాక్షులు అయ్యే ఉంది. హతసాక్షుల యొక్క గుంపు బలిపీఠం కింద ఉంది. అది వాళ్ళ యొక్క సేఫ్టీ ప్లేస్, అది వాళ్లకు విశ్రమస్థానం. కానీ ఎప్పుడైతే తీర్పు జరుగుతుందో అప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు నియమించిన సింహాసనం పైకి వాళ్ళు వస్తారు. అందుకనే నాదా సత్య స్వరూపి ఎందాక ఉండాలి ప్రభా బలిపీఠం కింద మేము అనుకుంటున్నాం. తీర్పు తీర్చి ఎందుకు అంటే వాళ్ళని ఎంత బాధ పెట్టారు కదా, వాళ్ళకి తీర్పు తీర్చాలి. శాంసన్ కూడా అలాగే అన్నాడు. శాంసన్ కూడా ఏమన్నాడు?
ప్రభా చివరిలో ఒక్క అవకాశమే నాకు. ఎందుకు అవకాశం అంటే రోషం గల దేవుడి కుమారుడు కదా నేను. నీ ఆత్మతో నింపబడినాను కదా. నీ ఆత్మతో నింపబడిన నన్ను బాధ పెట్టినారంటే వాళ్ళు నిన్ను బాధ పెట్టినారు. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు నేను వదలను. వాళ్ళందరినీ నేను నాశనం చేయాల్సిందే. చివరి నాకు బలం. ఎందుకు ఆ బలం అంటే పగ. ఏంటా పగ? నీ కుమారుని అయిన నన్ను, ఆత్మతో నింపబడిన నన్ను ఇంతగా మోసం చేసి బాధ పెట్టారు కానీ వాళ్ళు బ్రతికారు అనుకో, నాలాంటి నిర్దోషులను చాలా మంది మనం చంపేస్తారు, మోసం చేస్తారు. కాబట్టి వాళ్ళు చావాల్సిందే. దేవుడు కూడా శాంసన్ యొక్క ప్రార్థన విన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా బలాఢ్యుడైనటువంటి శాంసన్ దేవుడు కూడా ఆయన ప్రార్థన విని బలాన్ని ఇచ్చి, అంటే దేవుడు కూడా దేవునికి విరోధులైన వాడిని నాశనం చేయాలని దేవుడు గాడ్స్ విల్లది. నాకు విరోధంగా రూపబడిన ఆయుధము వర్తిల్లదు. అది ఇప్పుడు ఎప్పుడైనా కూడా. అందుకే అపవాది దేవుడికి విరోధంగా అయితేనే తీసి నరకంలో పడేశాడు. ఛాన్స్ ఇచ్చాడు మారడానికి, కానీ మారలేదు కాబట్టి తీసి నరకానికే పడేశాడు. కాబట్టి మధ్యాహ్నం కాల్చింది మనకు దేవునికి విరోధంగా ఉంటుంది. పేతురు ఒక్కసారే తర్వాత అందుకే యేసయ్య వీళ్ళని వెంట పెట్టుకొని పోయాడు. చింతాక్రాంతుడగుటకు ఆరంభించను. అప్పుడు ఆయన నా ప్రాణం మరణమగునంతగా దుఃఖము. ఎందుకు మరణమగునంతగా దుఃఖపడుతున్నాడు ఆయన అంటే నీకోసం, నా కోసం. ప్రభా ఇంకా సమయం కొంచెమే ఉంది, వీళ్ళందరినీ కాపాడు నాయన, వీళ్ళందరినీ కాపాడు. ఇదే ఆయన ప్రార్థన. వీళ్ళందరూ కాపాడబడాలంటే వీరు మరణం పొంది మళ్ళా తిరిగి నిత్య జీవులో రావాలంటే ఆయన యేసే చావాల్సిందే. మరి చావడానికి యేసేకి ఎంత శ్రమలు పెట్టినా అవన్నీ ఆయనకు ముందే తెలుసు కాబట్టి బాధతో ఉంది మానసికంగా. ముఖ్యంగా మరణమందునందుగా చింతాక్రాంతుడు ఎందుకయ్యంటే ఇస్కరియోతు యూదా గురించి. నా శిష్యుడు కదా, 3.5 సంవత్సరాలు నాతో ఉన్నాడు. యేసే తండ్రి అయిన దేవుడు కూడా అపవాదేవుడు లూసిఫర్ను పంపించేటప్పుడు ఎంత నొచ్చుకుంటాడో, ఎంత బాధపడతాడో. ఆదాము వాళ్ళు పంపించేటప్పుడు కూడా ఆయన గుండె పగిలిపోతుంది. నేను నరులను చేసినందుకు హృదయంలో ఏం చేసినా నొచ్చుకున్నా. వీళ్ళు బాల్యం నుంచి అంటే అప్పుడు ఆదామవ్వకు బాల్యమే. వాళ్ళు పుట్టిందే యవన జీవితంలో కదా, వాళ్ళ జీవితం అంతా చిన్నప్పటి నుంచి రాలా, బాల్యమే వాళ్ళ జీవితం. బాల్యంలో నుంచి పుట్టుకతో నుంచి వీళ్ళు ఇంతగా హృదయంలో ద్వేషాన్ని, ఈర్ష, పగ, కక్షలు పెంచుకున్నారు. మంచి విషయాల్లో మనం అంటే దేవునికి విరోధంగా ఉండే వాళ్ళతో కక్ష పెంచుకోవచ్చు, కానీ మంచి వాళ్ళ మీద పగ ఉండకూడదు. మంచి చేసే వాళ్ళ మీద పగ పెంచుకొని అక్కడ మధ్యలోనే మరితో ఏమి నువ్వు చేసేది అన్నాడు. ఈర్ష్యతో, అసూయతో, ద్వేషంతో. మంచి వాళ్ళపైన ఉండకూడదు, చెడ్డ వాళ్ళపైన ఉండాల్సిందే. పగ ఉంటేనే మనం వాళ్ళని ఓవర్కమ్ చేస్తాం. ఇక్కడ దావీదుకు ఎంత కోపం వచ్చింది, ఎంత రోషం వచ్చింది, ఎంత అసూయ వచ్చింది. జీవం గల దేవుడైన మామూలు నువ్వు ఇది చేస్తావా? దేవుడి రోషం వచ్చేసింది, ఆ పగ రోషం వచ్చేసింది. పగవాడైపోయాడు గొలియాతు. పగవాడు కావాల్సిందే. పగవాడు అయితేనే కదా వాడు చచ్చేది. పగవాడిని ఖచ్చితంగా చంపాల్సిందే. వాడు చస్తేనే ఇశ్రాయేలుకు విడుదల, విమోచన, ఇశ్రాయేలుకు క్షేమం. దేవుని పిల్లలను టార్గెట్ చేసేవాడిని దేవుడు కూడా ఊరుకోడు. రోషం గల దేవుడై దావీదులో రోషం పెంచాడు, దేవుడే పెంచాడు రోషం. అలాగనే ఏలియా కూడా రోషం వచ్చి నిన్న మనం విన్నాం కదా, ప్రవక్త బయలు ప్రవక్తలు అందరి మొత్తం చంపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, రోషం ఏమీ లేకుండా. అయితే ఇప్పుడు మనం క్రీస్తు ప్రేమను బట్టి మనలో పగను చంపుకోవాలంటే అర్థం ఏంటంటే మనకు హాని చేసే వాళ్ళకు వాళ్ళకు మారు మనసు తెలిసేది ప్రార్థన చేయాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి. ఇంకా దేవుడి పని దేవుడు చేసుకుంటాడు. మనం ఎంత చేసినా దేవుడి పని దేవుడు చేసుకుంటాడు. చావుకు విధించబడిన వాళ్ళు ఖచ్చితంగా చస్తారు. మనం ఎంత ప్లాన్ చేసినా దేవుని బతికి అంటే కూడా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా చంపేస్తాడు. అయితే చావాలని కోరుకునే వాళ్ళను దేవుడు బ్రతికిస్తాడు. దేవుని ఎందుకు భయభక్తి కలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాను చంపుదామని పెద్ద బిల్డప్ ఇచ్చింది యెజబెలు. ఎవరు తెచ్చారు? యెజబెలే తెచ్చింది. యేసు ప్రభువును చంపాలని హేరోదు ప్రగల్భాలు పలికాడు, కానీ ఎవరు తెచ్చారు? హేరోదే తెచ్చాడు. ఇశ్రాయేలులందరినీ నాశనం చేయాలని ఫరో అనుకున్నాడు. ఫరో యొక్క సహకరించే వాళ్ళందరూ చచ్చారు.
శారోన్ పరిస్థితి చూసి వాళ్ళమ్మ కూడా ఇవిడ సస్తే బాగుందనుకుంది, కానీ దేవుడు సజీవంగా ఉంచాడు. కొన్నిసార్లు మనుషులు అలాగనే చేస్తారు, దేవుడు సజీవంగా ఉంటాడు. ప్రాణం మరణం అంతా మన జీవితంలో కూడా ఇలాంటివి సంభవిస్తాయి, కానీ అక్కడ ఆరంభించేది అంతం కాదు, ఆరంభం. ప్రాణం మరణం అన్నంతగా ఆరంభం, ఎందుకంటే అంతం కాదు, అంతం గుర్తించి. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఇక్కడ దుఃఖంలో మునిగి ఉన్నదంట ఆయన ప్రాణం. మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండి ఆ ప్రార్థన చేయడానికి వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి, ఇదే మన అంశం, నేల మీద పడి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేల మీద పడి మన ఇంటి వారి రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. నేల మీద పడి సాగిన పడి మన యొక్క అవయవాలన్నీ దేవుడికి సమర్పించి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి సాగిన పడి నేల మీద పడి చూడాలి. అక్కడ ఎజ్రా కూడా నేల మీద పడి మోకాళ్ళలోనే ప్రార్థన చేశారు. ఏలియా కూడా, వీళ్ళందరూ కూడా నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధ నుండి తొలగిపోవాలని ప్రార్థించు. మొదటిగా కూడా ఇలాగనే ప్రార్థించాడు. వాళ్ళ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. నాయనా తండ్రి, నీకు సమస్తం సాధ్యం. ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించును, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, ప్రకారమే. కాల సమయమన్ను దేవుని చిత్తానికి మనం లోబడాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, మనం ధన్యులమవుతాం. అబ్రహాము దేవుని చిత్తానికి లోబడి తన ప్రియ కుమారుడు కూడా అర్పించడానికి ఇష్టపడ్డాడు. యోసేపు దేవుని చిత్తానికి లోబడి ఎన్ని శ్రమలు, బాధలు, వేదన, రోదనలు మరి భరించాడు. అలాగనే దానియేలు, దావీదు వీళ్ళందరూ కూడా దేవుని చిత్తానికి లోబడినారు. దావీదు, దేవా ఎందుకు నేను ఇంత మేలు చేస్తే కూడా నాకు తల వెంట్రుకల కంటే ఎక్కువ శక్తులు ఉన్నారు, ఎందుకు ప్రభా? మనకు కూడా కొన్ని ప్రశ్న, ఎందుకు ప్రభా నేను వాళ్ళకి ఇంత మేలు చేసినా వాళ్ళు ఎందుకు నా మీద ఇలాగా అడుగుతున్నారు? కానీ మనల్ని ఇంకా హెచ్చించడానికే ఇవన్నీ. దావీదు చిగురులా ఏసయ్య జన్మించాలంటే శక్తులు కావాల్సింది. ఆ శక్తులందరూ నాశనం, తల వెంట్రుకల కంటే శక్తులందరూ నాశనం చేశారు. దేవుడు లేఖన భాగాన్ని దీవించిన గాక. ఆమేన్ ఆమేన్. మీకు వందనములు ప్రభా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం ప్రభా. ప్రతి బిడ్డను మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా, మీకే స్తోత్రం. మీ చేయితో మా చేయి పట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. మేము వదిలించుకోవాలని చూస్తున్నామేమో కానీ మీరు గట్టిగా మా చేయిలు పట్టుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. మీకు స్తోత్రములు తండ్రి, మీకు స్తోత్రం వేసా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం వేసా. మరి రాత్రి వేళ సమయం కూడా క్రమంగా జరిగిస్తున్న విధానం బట్టి మీకు వందనం వేసే, మధ్యాహ్నం వేళ కూడా జరిగిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం వేసే, మీకు వందనములు ప్రభా. మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి ప్రభా. ఎంతమంది చిన్న బిడ్డలైతే వస్తున్నారయ్యా, మీకు స్తోత్రం వేసి ఆ బిడ్డల నుంచి అడ్డు కుటుంబాలు ఆశీర్వదించబడలాగా మీకు దయచండి అయ్యా. మీకు స్తోత్రం వేసయ్యా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం వేసయ్యా. ఎవరు మగ పిల్లలు వస్తున్నారయ్యా, మీకు వందనములు ప్రభా. బిడ్డలు మీరు మార్చండి అయ్యా, మీకు స్తోత్రం అయ్యా. ఆలయానికి వచ్చి ఒకలాగా, బయట ఉంటే ఒకలాగా మార్చుకోకుండా మీరు కృపను దయచేయండి అయ్యా. ఎక్కడున్నా మీ అంత భయభక్తులు కలిగి మీకు ఇష్టంగా జీవించడానికి అడ్డలకు జ్ఞానం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రం తల్లి. ఆ బిడ్డలను చూసి అనేక మంది రావడానికి కృపను దయచేయండి అయ్యా. మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు ప్రభా. దేవతకి ఎంతమంది బిడ్డలైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో ప్రభా, ప్రతి బిడ్డ గర్భఫలం దయచేయండి ప్రభా. గర్భఫలమే ఇచ్చి బహుమానం అన్నారు తండ్రి, మీకు స్తోత్రం వేసి, మీకు స్తోత్రం ప్రభా, మీకు స్తోత్రం. మీ బహుమానం పొందుకోవడానికి మాకు జ్ఞానం దయచేయ. మీ సన్నిధిలో సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకున్నాయి, మీకు స్తోత్రం వేసి. మీ గురించి మేము సాక్ష్యం చెప్పే బిడ్డలుగా మమ్మల్ని మార్చుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రమయ్యా. మీతో ఎలా మాట్లాడాలో మాకు నేర్పించండి ప్రభా. మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకే స్తుతులు, మీకే స్తుతులు, మీకే స్తుతులు ప్రభా. దేవత ఎంతమంది బిడ్డలకైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ప్రభా, ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళది ప్రభా, మీకే స్తోత్రం వేసా, మీకే స్తోత్రం. దేవత ఆ బిడ్డల ఎగ్జామ్స్ మంచిగా రాయడానికి కృపను దయచేయండి ప్రభా. మీకే స్తోత్రం వేసా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఏ బిడ్డకి ఏ క్వశ్చన్ అయితే అవసరమో ప్రభా మీరే జ్ఞాపకం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకే స్తోత్రం తండ్రి, మీకే స్తోత్రం వేసయ్యా, మీకు స్తోత్రం ప్రభా. ఆ బిడ్డలు రాసే ముందు మీకు ప్రార్థించి మీ బిడ్డలుగా రాయడానికి కృపను దయచేసి, ఏ కాపీ కొట్టకుండా మీ అంత భయభక్తులు కలిగి ఉండడానికి కృపను దయచేయండి ప్రభా. మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు, మీకే స్తోత్రం ప్రభా. మీకు వందనములు, నమస్కారములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే
టీచర్ను దీవించండి, టీచర్ పరిచయం మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. మీకు స్తోత్రం ప్రభా. అనేక మంది బిడ్డలకు ఆ బిడ్డ బోధిస్తుంది ప్రభా. మీకు స్తోత్రం ఏసయ్య. ఆ బిడ్డను మీ రాజ్యంలో చేర్చుకోండి ప్రభా. మీకే స్తోత్రం ఏసయ్య. మీకే స్తోత్రం ప్రభా. మీకు వందనం. మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు ప్రభా. మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తోత్రములు చెల్లించుకోవచ్చు. దేవతని టీచర్కి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. మీకు వందనములు చెల్లించు. మొదటి రోజు మొదటి ఎగ్జామ్ బాగా జరిగింది, కానీ పేపర్ టఫ్ రావడంతో నేను నెక్స్ట్ డే ప్రేయర్కి వచ్చేటప్పుడు టీచర్ రాలేదు, స్టమక్ పెయిన్ అని చెప్పి పంపించినాను. కానీ నాకు లేదు. నిజంగా పొద్దున కల్లా ఫుల్ స్టమక్ పెయిన్ ఎట్లుందంటే పండుకునేదాన్ని లేదనుకుంటున్నాను. ఎగ్జామ్స్ ఉన్నాయి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మిస్ అయితే బాగుండదని అట్లా స్టమక్ పెయిన్తో కొన్నా బస్సులోనే ప్రే చేసుకుంటూ వెళ్ళిన. తండ్రి ఏదో చిన్న పెద్దవాడని నాకు క్షమించండి. ఖచ్చితంగా స్టమక్ పెయిన్ తగ్గితే నేను టీచర్ దగ్గరికి నైట్లే స్టమక్ అని కోరుకుంటానని నేను బస్సులోనే ప్రే చేసుకుంటున్నాను. ఎగ్జామ్ హాల్ దగ్గర పోయేలోపు స్టమక్ పెయిన్ అయితే తగ్గింది. ఎగ్జామ్ బాగానే రాసిన, కానీ మళ్ళీ సాతాన్ నా పేరు ఎట్లా ఉన్నాడంటే ఇంటికి వచ్చేటప్పుడు ఫుల్ హెడ్ వచ్చి పండుకున్నానో లేదో ఫీవర్ ఎట్లా వచ్చిందంటే అసలు లేయలేకపోతున్నా. చలి అట్లా ఉంది, దుప్పట్లు వస్తున్నారు, అయినా తగ్గడం లేదు. వద్దులే ఎగ్జామ్స్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాసుకున్నాం అంటే కూడా అట్లే దేవునిపై భారం వేసిపోయాను. అసలు ఎగ్జామ్ హాల్లో ఒక 3 hours ఎగ్జామ్ అయితే 1 hour ఎగ్జామ్ రాసి 2 hours పండుకునే స్థితిలో ఉన్నాను. ఎగ్జామ్స్ ఏమీ బాగాలేదు. ఎగ్జామ్స్ ఎట్లో కంప్లీట్ అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఇంకా నాకు తెలుసు పోతాయి, ఇంకా ఎన్ని సబ్జెక్టులు పోతాయో తెలియదు, కానీ పోవడం అయితే కన్ఫర్మ్ అని ఇంకా సెల్ రిజల్ట్స్ కోసం సెల్ చేతిలో పట్టుకొని ఉన్నాను. అప్పుడు వెంటనే వాట్సాప్ లో ఒక మెసేజ్, మీరు భయపడకుడి, జడియకుడి, దురత్వం వహించి ధైర్యంగా ఉండి యెహోషువ 10:25 వాక్యం. ఈ వాక్యం వినంగానే హృదయంలో ఎంత ఆనందం వచ్చిందంటే దేవుడు నాకు తోడున్నాడు, నా తప్పుని క్షమించాడు అని ఆనందంతో. అందరు రిజల్ట్స్ వచ్చినాయి, కానీ బిఏ హిస్టరీ వాళ్ళే మాత్రం ఇంకా ఆన్లైన్లో ఎక్కుతున్నాయమ్మా, మీవి లేట్ అవుతుంది, రేపు వస్తాయని చెప్తున్నారు. మేడం కాల్ చేస్తుంటే మేడం సార్ వాళ్ళకి కాల్ చేసి లింక్ పెట్టి మాకు పెట్టినారు, కానీ లింక్ ఎవరికి ఓపెన్ కావడం లేదు. ఒక్క పాపకి లింక్ ఓపెన్ అయింది, ఆ పాప రిజల్ట్స్ అందరు చూస్తుంది. నేను పెట్టిన మా ఆధార్ కార్డ్ నెంబర్ అన్ని పెట్టింటే అందరికి ఇంట్లో కన్ఫర్మ్ ఎట్లా పోతాయి, ఇంకా వదిలేసే నెక్స్ట్ ఇయర్ రాసుకుందిలే అని. కానీ ఆ పాప ఫోన్ చేసి చెప్పింది అన్ని సబ్జెక్ట్ పాస్ అయినావని. వాది దేవుని కొందనాలు చెప్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ.